సంక్రాంతి అంటే సరదాల పండగ. తెలుగు ధనానికి పెట్టింది పేరు. పచ్చని పల్లెసీమలు పండుగ రాకముందే సంక్రాంతి శోభను సంతరించుకుంటున్నాయి. సంక్రాంతి విశిష్టతను, సంస్కృతి సాంప్రదాయాలను, పండుగల ఔన్నత్యాన్ని విద్యార్థులకు పరిచయం చేసేలా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎంఎన్ఆర్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. హరిదాసుల సందడులు, డూడు బసవనల సవ్వడులు, పట్టు పరికిణీలు, పంచికట్ల పరవళ్లు ఇలా సాంప్రదాయం ఉట్టిపడేలా జిల్లాలో సంక్రాంతి వేడుకలు ముందే మొదలైనాయి. అనపర్తి ఎంఎన్ఆర్ కళాశాలలో ప్రిన్సిపల్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకలలో విద్యార్థులు సందడి చేశారు. ఎంఎన్ఆర్ జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మా కాలేజ్లో సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని తాకే విధంగా చేశారు. హరిదాసు కీర్తన, భోగి మంటలు, ఆడవారి కట్టుపట్టు చాలా ఆకర్షణీయంగా ఉంది. ముందుగా D5 ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఎంఎన్ఆర్ జూనియర్ కాలేజ్లో సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. నా పేరు సరయురెడ్డి. మన పూర్వీకులు మనకి ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులు నేర్పించారు. అవి మన తరాలకు, మన భావతరాలకు నేర్పించడం ఎంతో అవసరం. దానికి సంక్రాంతి సంబరాలు ఎంతో ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. రోజు నుండి మన ఇంట్లో ఉన్నటువంటి తల్లులు అంటే పెళ్ళైన ఆడవారు వాకిటల్లో తెల్లవారుజామునే రంగవల్లులతో అలంకరిస్తూ ఉంటారు. ఆ రంగవల్లుల మధ్యలో పెళ్లి కానిటువంటి ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరిస్తూ ఉంటారు. రంగురంగుల ముత్యాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి నృత్యాలు చేశారు. సాంప్రదాయ నృత్యాలు, దాండియా ఆటలు, యుక్త వయసు ఆడపిల్లల హంస నడకలు, యువకుల రాజసం ఒట్టిపడేలా విభిన్న అంశాలతో కూడిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే విధంగా నానాటికి కొనుమరుగవుతున్న తెలుగు సాంప్రదాయాలను భావితరాలకు సజీవంగా అందించేందుకు గాను తెలుగువారి సాంప్రదాయ వస్త్రధారణ పోటీ నిర్వహించారు. తెలుగు తల్లికి వందనం, పతంగుల పోటీ, హరిదాసుల సందడి అందరినీ విశేషంగా అలరించాయి. జిల్లా వాసుల సంక్రాంతి సంబరాలను ప్రతిబింబించే కోడి పందాలను విద్యార్థులచే నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. భోగ భాగ్యాలను అందించే భోగి మంటల విశిష్టతను అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ మల్లిడి సత్యనారాయణ రెడ్డి, కళాశాల అకాడమిక్ అడ్వైజర్ బిఎల్ నరసింహం, డైరెక్టర్ రాఘవరెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మల్లిడి అమ్మిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. సంబరాలు మా ఎంఎన్ఆర్ జూనియర్ కాలేజీలో ఈ రోజున మా విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన విలువలు గురించి తెలియజేయడానికి ఈ తరం విద్యార్థులందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన సాంప్రదాయాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మా విద్యార్థులందరూ కూడా భోగి మంటలు అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా ఏ కార్యక్రమాలు చేస్తారు అవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల రాబోయే తరాలకి ఆదర్శంగా నిలిచి
ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా వారి జీవితాల్లో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ మా అధ్యాపక బృందం ఎంఎన్ఆర్ జూనియర్ కాలేజీ అధ్యాపక బృందం అందరూ కూడా విద్యార్థులకు మంచిగా తర్ఫీదునిచ్చి వారిని ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాం. అలాగే మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మా శ్రేయోభిలాషులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంఎన్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు D5 ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకప్పటి తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ఇప్పుడు ప్రస్తుతం కనుమరుగైపోతున్నాయి. ఇలా మరుగున పడిపోతున్నటువంటి మన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ఈ తరం వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మన ఎంఎన్ఆర్ జూనియర్ కళాశాలలో ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. ముందుగా ఎంఎన్ఆర్ జూనియర్ కళాశాల చైర్మన్ అనంతరెడ్డి గారు భోగి మంటను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంలో సంక్రాంతి విశిష్టతను ఆయన విద్యార్థులకు వివరించారు. మన తెలుగు పండుగలన్నింటిలోని కూడా సంక్రాంతిని పెద్ద పండుగగా మనం సంబోధిస్తూ ఉంటాం. తెలుగు పండుగలైనటువంటి ఉగాది, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి వివిధ పండుగలన్నీ కూడా వేరువేరు తారీఖుల్లో వస్తూ ఉంటాయి. ఒకే తారీఖులో రావటం జరగదు. కానీ సంక్రాంతి అనేది ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా జనవరి 14 లేదా 15వ తారీఖులో రావటం జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మిగిలిన తెలుగు పండుగలన్నీ కూడా చంద్రమానం ప్రకారం అంటే చంద్రుని యొక్క కదలికల ప్రకారం జరుపుకోవడం జరుగుతుంటుంది. కానీ సంక్రాంతి అనేది సౌరమానం ప్రకారం అంటే సూర్యుని యొక్క కదలికల ప్రకారం జరుపుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సంక్రాంతి అనేది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15వ తారీఖులో మనం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి అనేక విషయాలను మేము ఈరోజు స్టూడెంట్స్కి తెలియచేయటం జరిగింది. అనంతరం ముగ్గుల పోటీలు, తర్వాత కోడి పందాలు, హరిదాసు, తెలుగువారి సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు, ఇలా వివిధ వినూత్నమైనటువంటి కార్యక్రమాలు మా స్టూడెంట్స్ ద్వారా జరిపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు కళాశాలలో జరిపించడం ద్వారా చదువుతో పాటు స్టూడెంట్స్కి సమాజంలో ఎలా ఉండాలి, పెద్దల పట్ల ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఉపాధ్యాయులను ఎలా గౌరవించాలి అనే విషయం వాళ్ళకి అవగాహన కలుగుతుంటుంది.